క్రీస్తు విజయం అనే మన ఛానల్కి స్వాగతం, సుస్వాగతం. ఈ ఛానల్లో ఏదైనా వీడియో మీకు నచ్చితే వెంటనే లైక్ చేయండి, ఒక మంచి కామెంట్ చేయండి. మీ స్నేహితులకు, పొరుగు వారికి, మీ కొలీగ్స్కి దాన్ని షేర్ చేయండి. ఓకే అండి. ఈ క్రీస్తు విజయం ఛానల్లో మంచి మంచి వర్తమానాలు, జీవితాలలో అద్భుతాలు చేసిన యేసయ్య గుర్చినటువంటి అద్భుత సాక్ష్యాలు, సాధారణంగా వచ్చేటువంటి కొన్ని న్యూస్ వార్తా విశేషాలు, ఇంకా రకరకాలైనటువంటి అంశాలతో ఈ క్రీస్తు విజయం అనే ఛానల్ మీ ముందుకు వస్తూ ఉంది. గుర్తుంచుకోండి, ఈ క్రీస్తు విజయం అనే ఛానల్ ముఖ్యంగా క్రైస్తవ్యానికి, బైబిల్కు, క్రీస్తు ప్రభువుల వారికి ఎవరైతే వ్యతిరేకంగా అవమానించాలని కోరుకుంటూ వీడియోలు చేస్తున్నారో వారికి ధీటుగా జవాబు ఇవ్వటానికే ఈ ఛానల్ ప్రారంభించబడింది. సర్వలోక జగద్రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువుల వారి పేరిట మన క్రీస్తు విజయం వ్యూవర్స్ అందరికీ శుభాలండి. దాదాపుగా ఈ సంవత్సరం చివరి భాగంలోకి వచ్చేసాము. ఇంకా 1-2 రోజుల్లో క్రొత్త సంవత్సరం కూడా చూడబోతున్నాము. కనుక మనం ప్రతి ఒక్కరూ సృష్టికర్త పట్ల, దేవదేవుడైన, లోకరక్షకుడైన, పాపుల స్నేహితుడైన, కరుణామయుడైనటువంటి యేసుక్రీస్తు వారికి కృతజ్ఞత కలిగి మనం జీవించుదాం. నిజానికి ఈ వీడియో 1-3 రోజుల క్రితమే మీకు అందించాలండి. మరి ఉపవాస ప్రార్థనలు, అక్కడక్కడ కుటుంబ ప్రార్థనలు ఒత్తిడి వలన నేను మీకు ఈ వీడియోని వెంటనే సమయానికి అందించలేకపోయాను. ఇప్పుడు కూడా బిజీనే, బట్ ఎలాగైనా సరే కాస్తంత లేట్ అయిపోయింది కనుక ఇప్పటికే ఇది ఎలాగైనా ఈ వార్తా కథను మన క్రైస్తవ సమాజానికి అందిస్తే నూతన సంవత్సరంలో, రాబోతున్న నూతన సంవత్సరానికి ముందే మనం చాలా సంతోషంగా గడపటానికి ఇంకా ఇది చేయూతనిస్తుంది అని నేను భావించి ఈ వీడియోని మీ దగ్గరకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాను. నైజీరియాలో క్రైస్తవులను లక్ష్యంగా చేసుకున్న ఐసిస్ ఉగ్రవాదులపై అమెరికా సైన్యం విరుచుకుపడింది. ఐసిస్ ఉగ్రవాద దాడులు ఆపకపోతే మరింత నరకం చూపిస్తామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్చరించారు. ఎన్నో రోజులుగా వార్నింగ్ ఇస్తున్న ఐసిస్ ఉగ్రవాదులు బరితెగుస్తూనే ఉన్నారని, అమాయక క్రైస్తవులను ఊచకొద కోస్తున్నారని ట్రంప్ మండిపడ్డారు. దీంతో నైజీరియాలోని ఐసిస్ ఉగ్రవాద ముఠాల లక్ష్యంగా అమెరికా సైన్యం అత్యంత శక్తివంతమైన, ప్రాణాంతకమైన దాడులు నిర్వహించింది. ఈ దాడుల్లో పలువురు ఐసిస్ ఉగ్రవాదులు ప్రాణాలు కోల్పోయారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రైస్తవుల రక్షణ కోసం రాజీలేని పోరాటం చేస్తామన్నారు ట్రంప్. ప్రపంచంలో సుమారుగా 200 దేశాలు ఉన్నాయి అని మనం భావిస్తే, ఈ ప్రపంచ దేశాలన్నింటికీ ఒక పెద్ద అన్నలాగా అమెరికా దేశం ఉంటుంది అన్న సంగతి దేశాలన్నింటికీ తెలుసు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అంటే నాకు ప్రత్యేకమైన అభిమానం. ఆయన ఎలక్షన్స్లో ఎప్పుడు పార్టిసిపేట్ చేసినా నేను ఆయన సపోర్ట్ చేస్తూ ఉండేవాడిని. అట్లాగే ఆయన కొరకు గెలవాలని ప్రార్థన కూడా చేసేవాడిని. ఎందుకంటే నా ఉద్దేశంలో ట్రంప్ అనే వ్యక్తి క్రైస్తవ్యానికి అండగా నిలబడేటువంటి ఒక మంచి వ్యక్తి. అలాగే యూదులను ప్రేమించే మంచి మనసు కలిగినటువంటి వ్యక్తి. బహుశా నాకు తెలిసి వారి ఒక అల్లుడు యూదుడు అన్నట్లుగా కూడా నేను విన్నాను. ఏది ఏమైనా క్రైస్తవుడైనంత మాత్రాన అనే కాదు, కానీ ఆయన నిర్ణయాలు చాలా వ్యూహాత్మకంగా ఉంటాయి. ఆయన ఎవరు ఎక్కడ ఏ దేశంలో అన్యాయంగా ప్రవర్తించినా సహించకుండా స్టేట్మెంట్స్ ఇస్తూ ఉంటాడు. అట్లాగే ఆయనలో ఉన్న గొప్పతనం ఏంటంటే శత్రు దేశాలతో కూడా సక్రమమైన పద్ధతిలో స్నేహపూర్వకమైనటువంటి వాతావరణాన్ని కల్పించుకుంటాడు. యూఏతో కానీ, రష్యా వాళ్ళతో కానీ ఆయన స్నేహ సంబంధాలు నెరపడం అన్నది ఒక జ్ఞానాయుక్తమైనటువంటి నడిపింపుగా, దేవుని నడిపింపుగా నేను భావిస్తా. అందువల్ల ట్రంప్ గారిని నేను ప్రత్యేకంగా అభిమానిస్తాను. ఇకపోతే
ఇక్కడ ముఖ్యంగా నైజీరియా విషయం మనం మాట్లాడుకోబోతున్నాం. గత కొంతకాలంగా మన వాళ్ళు కూడా చాలామంది నైజీరియాలో జరుగుతున్నటువంటి అమానుషమైనటువంటి దాడులు, ఈ ఇస్లామిక్ తీవ్రవాదులు అనండి, లేకపోతే ఉగ్రవాదులు అనండి, అందరినీ నేను తప్పు పట్టట్లేదండి. ఇస్లాం కంట్రీస్లో మంచి దేశాలు, మంచి ప్రజలు, ఏకమత ఆరాధికులు, నిష్ఠ నియమాలు పాటించేవారు చాలామంది మంచివారు ఉన్నారు. అయితే అక్కడక్కడ కొన్ని ఐఎస్ లాంటి సంబంధించినటువంటి ఉగ్రవాదులు తీవ్రమైనటువంటి నష్టాన్ని ప్రజలకు కలిగించేటువంటి చెడ్డ ప్రజలు, ముఖ్యంగా ప్రపంచవ్యాప్తంగా ఇస్లాంలో ఎక్కువ మంది మనం చూస్తాం. ఇది చాలా దురదృష్టకరం అండి. ఈ మాటలు చెప్పాల్సి వస్తున్నందుకు చాలా విచారం. నైజీరియా దేశం ఉత్తర ప్రాంతం అంతా కూడా ముస్లింలతో ఎక్కువ భాగం నిండి ఉంటుందండి. నైజీరియా దేశం ఒక పెద్ద దేశం. దక్షిణ భాగం అంతా ఎక్కువగా క్రైస్తవులు జీవించే ఒక ప్రాంతం. అయితే ఈ మధ్యకాలంలో వరుసగా మనం చూస్తున్నాం, 2025లోనే అక్కడక్కడ అప్పుడప్పుడు క్రైస్తవుల మీద దాడి చేస్తూ క్రైస్తవులను చంపేస్తున్నారు. ఇది మనం వింటున్నటువంటి వార్తా కథనాలు. క్రైస్తవులు ముస్లింలను చంపేశారు అన్న ఒక వార్తా కథనం కూడా లేదు. కానీ ముస్లిం తీవ్రవాదులు, ఈ ఉగ్రవాదులు క్రైస్తవ చర్చిలను ధ్వంసం చేశారు. చర్చిలు జరుగుతుండగా లోపల ప్రవేశించి చర్చిల్లో ఉన్నటువంటి వారి మీద కాల్పులు జరిపి వందలాది మంది ప్రాణాలు బలిగొన్నట్లుగా ఒకదాని వెంట ఒకటి వార్తా కథనాలు ఆ మధ్య వెలువడ్డాయి. మరి మీలో ఎంతమందికి తెలుసో తెలియదో నాకైతే తెలియదు. ఆ టైంలో మన తెలుగు ప్రజలు కూడా యూట్యూబ్ క్రియేటర్స్లో కొంతమంది, పాస్టర్స్లో కొంతమంది దీని మీద స్పందించి తమ నిరసన, తమ దుఃఖాన్ని వెలుబుచ్చారు. వాస్తవంగా నేను అప్పుడే ఒక వీడియో మాట్లాడాలనుకున్నాను, కానీ ఏదో కారణం చేత మాట్లాడలేకుండా ఆ విషయాన్ని దాటేశాను. నాకు కూడా ఒకంత బాధ ఉంది. ఇది చాలా అన్యాయం. రీసెంట్గానైతే ఏదో మొత్తానికి ఒక గ్రూపుగా ఉన్నప్పుడు ఒక చర్చి అనుకుంటున్నాను, తెగబడి తీవ్రవాదులు ప్రవేశించి కాల్పులు జరిపి వందలాది మందిని పొట్టన పెట్టుకున్నారు. అయితే ఆ సమయంలో అమెరికా ప్రభుత్వం కలిగించుకొని నైజీరియా ప్రధానమంత్రితో మాట్లాడితే ఆయన ఏదో సర్ది చెప్పే ధోరణిలో మాట్లాడాడండి. అబ్బాయి అట్లాంటిది ఏమి లేదండి, ఇక్కడ మతపరమైన ఘర్షణలు కాదులేండి, అవి లోకల్గా ఏదో చిన్న చిన్న గ్రూపుల మధ్య కొన్ని ఆర్థికమైన కారణాలు, భూ వివాదాలు, ఇంకా ఏదో సాకులు చెప్పుకొచ్చే ప్రయత్నం ఆ దేశ అధ్యక్షుడు చేశాడు. అయితే అప్పుడే ఆయనకు వార్నింగ్ చేశాడు. ఏ వార్నింగ్ చేశాడంటే, ఖచ్చితంగా క్రైస్తవులకు ఎక్కడ ఏ దేశంలోనైనా, నోట్ దిస్ పాయింట్, క్రైస్తవులు ఏ దేశంలోనైనా హింసను ఎదుర్కొంటున్నట్లుగా మా దృష్టిలోకి వస్తే ఖచ్చితంగా హింసించే వారి మీద ప్రతీకారం తీర్చుకుంటాం, జాగ్రత్త అని హెచ్చరించాడు. నోట్ దిస్ పాయింట్. భారతదేశంలో కూడా కుట్రలు జరుగుతున్నాయి అన్న సమాచారం ఉంది. మెల్లమెల్లగా పావులు కదుపుతూ క్రైస్తవ్యాన్ని లేకుండా చేయటానికి కొన్ని మరి ఆర్ఎస్ఎస్ అనండి, బజరంగ్ దళ అనండి, విహెచ్పి అనండి, ఇట్లాంటి వాళ్ళు కుట్రలు చేస్తున్నారు అన్నది మనందరికీ తెలిసిన విషయమే. సరే, నాకు తెలిసి డైరెక్ట్గా అటాక్ చేసి తుపాకులు తీసుకొని, గన్నులు తీసుకొని కాల్ చేసి చంపేసంత అయితే వీళ్ళకు ఉండదు. కానీ వీరు మరొక విధంగా రాజకీయంగాను ఆర్థికంగాను క్రైస్తవులను దెబ్బ కొడుతూ బలహీనపరిచి భారతదేశాన్ని హిందూ దేశంగా ఎలాగైనా చేయాలి అన్న ప్రయత్నాలు కొంతమంది తెరచాటున చేస్తున్నారు. క్రైస్తవులారా మేల్కొనండి, హిందూయేతరులారా మీరు ఎవరైనా సరే మేల్కొనండి, ఓటు వేసేటప్పుడు జాగ్రత్త, గుర్తుంచుకోండి. ఇది ఒక హెచ్చరిక క్రైస్తవ సమాజానికి, ప్రపంచ క్రైస్తవ సమాజానికి భరోసా లాంటిది. ఆయన మాటలు మాత్రమే కాదండి, ఆయన అట్లా కాసేపు ఈ మాట అంటాడు, కాసేపు ఆ మాట అంటాడు, ఇలాగంటాడు అలాగంటాడు అంటూ గిట్టన వాళ్ళు భారతదేశంలో మన తెలుగు మీడియాలో కూడా ఆయన విమర్శించినటువంటి వాళ్ళు ఉన్నారు. ముఖ్యంగా పక్క హైందవ్యానికి చెందిన ఛానల్స్ అని చెప్పాలి. కానీ కొన్ని ఛానల్స్, మెయిన్ లైన్ ఛానల్స్ కూడా
ట్రంప్ను ఆకాశానికి ఎత్తుతాయి. ఆయన చాలా గొప్పవాడని పొగుడుతారు. చాలా సంతోషం, ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడుకోవాలి. అయితే మాటలలోనే కాదు, నైజీరియా దేశానికి వార్నింగ్ ఇచ్చాడు. ఖచ్చితంగా ప్రతీకారం తీర్చుకుంటాం, జాగ్రత్త అంటూ ఉగ్రవాదులకు ఒక హుకుం జారీ చేశాడు. ఆయన అన్నట్లుగానే క్రిస్మస్ కానుకగా ఈ ఉగ్రవాద చర్యలకు పాల్పడుతూ క్రైస్తవుల మీద దాడి చేస్తూ మారణహోమం సృష్టిస్తున్నటువంటి వారి మీద క్రిస్మస్ పండుగ దినాన వారికి విమానాల ద్వారా బాంబులను ప్రయోగించి ఈ యొక్క ఐసిస్కు సంబంధించినటువంటి ఉగ్రవాద సంస్థల మీద నివాస స్థలాల మీద బాంబుల వర్షం కురిపించాడంటండి. చూసారా? ఆ వార్తా కథను మీకు వినిపిస్తాను, వినండి. ఇప్పుడు ఇదంతా ఎందుకు అంటే క్రిస్మస్ సంబరాల వేళ ఆయన చేసిన పని, చెప్పిన విషెస్ దీనికి కారణం. నైజీరియాలో తిష్టవేసిన ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులే లక్ష్యంగా అమెరికా దళాలు విరుచుకుపడ్డాయి. చనిపోయిన ఉగ్రవాదులతో పాటు అందరికీ మేరీ క్రిస్మస్ అంటూ ట్రంప్ చేసిన ప్రకటన ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా సంచలనంగా మారింది. ఇందుకే నైజీరియాపై అమెరికా ఇప్పుడు ఎందుకు దాడులు చేసింది, అక్కడేం జరుగుతోంది? నైజీరియాలో అమెరికా సైన్యం భీకర దాడులు. ఐసిస్ ఉగ్రవాద స్థావరాలపై విరుచుకుపడ్డ యుఎస్. క్రిస్మస్ వేళ ఐసిస్ కు చుక్కలు చూపించిన వైనం. నరకం చూపిస్తానని చూపించానున్న ట్రంప్. నైజీరియాలో క్రైస్తవులను చంపుతున్న ఐసిస్. మారణ హోమాన్ని ఆపాలని ట్రంప్ వార్నింగ్. దాడుల తరువాత హ్యాపీ క్రిస్మస్ అంటూ పోస్ట్. ఐసిస్ పై దాడులతో ట్రంప్ ఇస్తున్న మెసేజ్ ఏంటి? అమెరికా దాడుల తరువాత వినిపిస్తున్న ప్రశ్నలేంటి? నైజీరియాలో ఐసిస్ అనుబంధ ఉగ్రవాద సంస్థపై అమెరికా వైమానిక దాడులతో విరుచుకుపడింది. క్రైస్తవులను లక్ష్యంగా చేసుకుని జరుగుతున్న హత్యలకు ప్రతీకారంగా ట్రంప్ ప్రత్యక్ష ఆదేశాలతో క్రిస్మస్ పండుగ రోజే ఈ ఆపరేషన్ నిర్వహించడం ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. వీలైనంతవరకు నాకు తెలిసి దాదాపుగా ఈ ఐసిస్కు సంబంధించినటువంటి వాళ్ళ మొత్తం మట్టి కరిపించేశాడు. బాంబుల వర్షం కురిపించాడు. క్రైస్తవులకు ఎంతో సంతోషం, అక్కడ ఎంతో పండగ ఉత్సాహం వచ్చింది. ఒక విధంగా ప్రభుత్వం కూడా అమెరికా ప్రభుత్వంతో చేతులు కలిపింది ఈ యొక్క ఆపరేషన్ చేసేటప్పుడు అన్న వార్తలు సంతోషదాయకం. ప్రభుత్వంతో మాట్లాడి ప్రభుత్వ సహకారం తీసుకొని, నైజీరియా ప్రభుత్వ సహకారంతోనే అమెరికా దేశం క్రైస్తవులను హింసిస్తూ ప్రాణాలు బలిగొంటున్నటువంటి ఆ ఉగ్ర మోకల మీద దాడి చేయటం హర్షణీయమే, న్యాయమే. ఎందుకంటే వాళ్ళు బ్రతికుంటే ఇంకా చాలామంది క్రైస్తవులను చంపేస్తారు. దేశంలో శాంతి భద్రతలకు విఘాతం కలుగుతుంది. దేశంలో ఉన్నటువంటి వారు వాళ్ళని అరికట్టలేక సతమతమైపోతున్నారు. అలాంటి పరిస్థితుల్లో అమెరికా అధ్యక్షుడు కలిగించుకొని క్రిస్మస్ పండుగ దినాన క్రైస్తవులకు, ప్రపంచ క్రైస్తవ్యానికి ఒక బహుమతి ఇచ్చినట్లుగా అయ్యింది. థ్యాంక్స్ టు ద ఆల్మైటీ గాడ్. ఇది దైవ నిర్ణయం అంతే. కనుక భారతదేశంలో ఉన్న వారికి కూడా ఇది ఒక హెచ్చరిక, ప్రపంచ దేశాల్లో ఉన్న వారికి ఒక హెచ్చరిక. క్రైస్తవుల జోలికి వస్తే దేవుడు ఒక వ్యక్తిని వాడుకొని, ప్రపంచ నాయకుడిని వాడుకొని తగినటువంటి మూల్యం చెల్లించక తప్పదు అన్న హెచ్చరిక ప్రపంచానికి దేవుడిచ్చినట్టయింది. కనుక క్రైస్తవులారా హ్యాపీగా ఉండండి. క్రైస్తవుల పక్షంగా దేవుడు పోరాటం చేస్తాడు. దేవుడు ఒక వ్యక్తిని లేవనెత్తుకున్నాడు. తిరుగులేనటువంటి వ్యక్తి, మాటలు కాదు చేతల్లోనే చూపించే వ్యక్తి ట్రంప్ గారు. కనుక ప్రపంచ దేశాల్లో ఎక్కడైతే క్రైస్తవులను అణిచివేయాలని కుట్రలు పన్నుతున్నారో జాగ్రత్తగా ఉండండి. భూమి మీద మీరే లేకుండా పోతారు. ఇది నేను ఇక్కడ చెప్పదలుచుకుంది. కనుక సరే, ఈ చిన్న చిన్న బ్యాచ్లు ఉంటారు, ఏదో చిన్నగా వీడియోలు చేసుకుని బ్రతికే వాళ్ళు ఉంటారు, ఏదో వీడియోల ద్వారా మరియమ్మ తల్లిని దూషించే వాళ్ళు ఉంటారు, ఏదో పోస్టులు పెట్టుకొని సంతృప్తి చెందడం, లేకపోతే డబ్బులు సంపాదించుకోవటం, అమాయక హిందువుల దగ్గర డబ్బులు సంపాదించుకోవటం, లేకపోతే యూట్యూబ్ ద్వారా డబ్బులు సంపాదించుకోవటం. ఇలాంటి చిల్లర బ్యాచ్ పెద్ద సమస్య కాదండి.
కానీ అంతకంటే భయంకరమైన కుట్రలు తెర వెనక చేసే పెద్ద పెద్ద బడా నాయకులు ఉన్నారు భారతదేశంలో కూడా. వాళ్ళందరికీ ఒక హెచ్చరిక లాంటిది ఈ యొక్క ట్రంప్ తీసుకున్న నిర్ణయం. ఆయన వార్ను చేశాడు, ప్రపంచ దేశాలకు వార్ను చేశాడు. ఏ దేశంలో ఎక్కడైనా సరే క్రైస్తవులకు హింస జరిగితే నేను సహించను అని చెప్పాడు. థ్యాంక్ యూ అండి. గాడ్ బ్లెస్ యూ. ఈ వీడియో మీకు నచ్చితే వెంటనే ఇతరులకు కూడా షేర్ చేయండి. యేసు ప్రభుని అంగీకరించకపోతే ఆ వ్యక్తి ఖచ్చితంగా నిచ్చెన నరకానికి వెళ్తాడు అకార్డింగ్ టు ద అవర్ హోలీ బైబిల్. యేసు ప్రభుని నమ్మితేనే జీవితాలు మారిపోతాయి, బ్రతుకులు మారుతాయి. నమ్మకపోతే బ్రతుకులు ఎన్నటికీ మారు. నా బొట్టుడు ఎవడే కూర్చున్నారే, నేను ప్రధానమంత్రి రా, అందరూ కూడా నేను ప్రధానమంత్రి గౌరవించండి. మోదీ గారు అట్లా అంటాడా? ఆయన అనడు, ఎందుకని ఆయన రియల్. ఎవడరా అండి, నేను ప్రధానిని భారతదేశానికి అంటాడు ఆయన. సేమ్ ఇదే గాడ్ విషయానికి వచ్చేటప్పుడు కూడా ఒరిజినల్ గాడ్ ఎవరు, రియల్ గాడ్ ఎవరు అంటే యేసు ప్రభువే. అందుకని నేను తప్ప వేరే దేవుడు లేడు అని చెప్పాడు. నైజీరియా విషయంలో ట్రంప్ తీసుకున్న నిర్ణయం అమెరికా విదేశాంగ విధానంలో దూకుడును సూచిస్తోందనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. క్రిస్మస్ వేళ జరిగిన ఈ దాడులు ఉగ్రవాద గ్రూపులకు గట్టి సంకేతాన్ని పంపినట్లయింది. క్రిస్మస్ రోజు నైజీరియాలో ఐసిస్ స్థావరాలపై ట్రంప్ చేయించిన దాడులు ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా హాట్ టాపిక్ అవుతున్నాయి. మరి ఈ అటాక్స్ పైన నైజీరియా ప్రభుత్వం రియాక్షన్ ఏంటి? ప్రపంచ దేశాల రియాక్షన్ ఏంటి? ఉగ్రవాదంపై పోరు అంటున్న ట్రంప్ పాక్ మద్దతుగా నిలవడంపై వినిపిస్తున్న విమర్శలు ఏంటి? నైజీరియాలో ఐఎస్ఐని అటాక్ చేసేదంటే అది కొత్త విషయం కాదు. గత 6 నెలలు బట్టి డొనాల్డ్ ట్రంప్ అమెరికాలో అక్కడ ఉన్న క్రిస్టియన్ రైట్ వింగర్స్తో అందరితో ప్రెషర్ తీసుకొస్తున్నారు. ఇక్కడ క్రిస్టియన్స్ని ఏరేసి ముస్లిం జిహాదీ చంపేస్తున్నారని పెద్ద వార్త. అది పెద్ద యుద్ధం కూడా చాలా సంవత్సరాల బట్టి జరుగుతున్నాయి. బోకో హరామ్ అలాంటి ఆర్గనైజేషన్స్ చాలా విశేషంగా గత 20 సంవత్సరాలు బట్టి అరాచక పరిస్థితి నైజీరియాలో తీసుకొస్తుంది. ఆ ప్రెషర్ మీద డొనాల్డ్ ట్రంప్ యాక్ట్ చేశాడు. ఆయన సైన్యం పంపలేదు, ఏం చేయలేదు, మిసైల్స్ వాడి అక్కడక్కడ ఎక్కడైతే బేసెస్ ఉన్నాయో ఐఎస్ఐ ఇస్లామిక్ స్టేట్ బేసెస్ దాన్ని అటాక్ చేశాడు. ఉగ్రవాదం అనే మాటే వినిపించకూడదని, వినిపిస్తే సహించేది లేదని ట్రంప్ అంటున్నాడు. మీ అందరికి కూడా ప్రభు పేరిట వందనాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ టు ఆల్.